దేవునికి స్తోత్రం. మన ప్రభును ప్రియరక్షకుడైన దేవదేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్. మరి కూడి ఉన్న మీకు అందరికీ ప్రభుపేట వందనాలండి. అలాగే మరి తోటి సేవకులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తునామములో శుభవందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మంచిది. దేవుడు మరొకసారి ఈ యొక్క పరిశుద్ధమైన ఆవరణంలో, ఈ పరిశుద్ధ మందిరములో ప్రభు తన మహాకృపను బట్టి, మామూలు కృప కాదు ఇది. ఎందుకంటే దేవుని యొక్క మహాకృప అని నేను ఎందుకంటూ ఉన్నానంటే, అనేక మరణముల నుండి మనల్ని విడిపించిన దేవుడు కాబట్టి, ఆయన కృప లేనిదే ఏది జరగదు కాబట్టి, ఈ రాత్రి మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తునామములో మరి ఈ యొక్క సంపూర్ణ రాత్రి ప్రార్థనలో అయ్యగారు, మరి ఆత్మీయ తండ్రి గారు, మరి ముషాయి గారు ఉన్నప్పుడు నేను ఎక్కువగా ఆయన 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి మరి పిలుస్తూ ఉండేవారు. అప్పుడు వచ్చి ఆ యొక్క ప్రార్థనలో పాల్గొంటూ ఉండేవాళ్ళం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ, అందరికీ చేతులు ఉన్నాయండి? మీకు అందరికీ చేతులు ఉన్నవారు అందరూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి ఎప్పుడు మనం ఆశీర్వాదకరముగా మన దేవుడు మనల్ని ఉంచాలి అంటే మనము కొంత కష్టపడుతూ ఉండాలి. ఏ ప్రయాస లేకుండా ఉదయం నుండి సాయంత్రం దాకా ప్రయాసపడకుండా పనికి వెళ్ళి కూర్చుంటే డబ్బులు ఏమైనా ఇస్తారమ్మా? అక్కడ జీతం వస్తుందా? సాయంత్రానికి నెలంతా ఖాళీగా కూర్చుంటే జీతం ఇస్తాడా మనకి? అక్కడ పని చేయాలి కదా. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సన్నిధిలో మనం కూడా కొన్ని పనులు చేయాలి. మనమేమి బొమ్మలం కాదు. బొమ్మలం అండి మనం. ప్రాణం ఉన్నదా? ప్రాణం లేనిదా? ప్రాణం ఉన్నవారు కాబట్టి మనకి దేవుడు తన యొక్క నోరును అనుగ్రహించాడు కాబట్టి దేవుని స్తుతిస్తూ ఉండాలి. మనకు కొన్ని అవయవాలు ఇచ్చారు కాబట్టి ఆ అవయవాలతో దేవుని మహిమపరుస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా మహిమపరచబడుతూ ఉండాలి. కోట్లాను కోట్ల దేవదూతలంటే ఆయనను స్తుతిస్తూ ఉన్నారంట, ఆరాధిస్తూ ఉన్నారంట, గణపరుస్తూ ఉన్నారంట. చుట్టూ ఉన్నవారు ఎలాగున్నారంటే అండి, 2 రెక్కలతో కప్పుకుని, 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో ఆరాధన చేస్తున్నారు. మరి దేవుడు చక్కని దేవుడికి చేతులు, నా అరచేతులతో నిన్ను చెక్కి ఉన్నాను అని చెప్పిన అరచేతులు మనకిచ్చాడు ప్రభు. మరి మనల్ని చెక్కిన దేవునికి మనం స్తోత్రం చెల్లించకపోతే ఎలాగా? ఆరాధన చేయకపోతే ఎలాగా? ఎక్కడ చేతులు అక్కడే ఉండిపోతూ ఉన్నాయి కాబట్టి చాలామందికి చేతులు బలహీనతలు, జబ్బలు బలహీనతలు ఏంటి, స్తుతించటానికి చాలా బాధ కలుగుతూ ఉంది మనుషులకి. ఆరాధన చేయటానికి ఏంటి, చేతులు ఎత్తండి అంటే చేతులు ఎత్తడం లేదు, చప్పట్లు కొట్టండి అంటే చప్పట్లు కొట్టడం లేదు. ఎందుకు అంటే మనుషులు ఎలాగున్నవారు అలాగే ఉండిపోతూ ఉన్నారు. దేవునికి మనం అలాగ ఉండే బిడ్డలం కాదు. దేవుడు మనలను ఒక మాట చెప్పాడు, నేను జీవము గలగా దేవుని కాబట్టి మీరు జీవించుతున్నవారు అన్నాడు. దేవునికి స్తోత్రం. మనం సమాధుల్లో ఉన్నటువంటి ఏంటి చెప్పచ్చంటారా? ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అంటారా? ఎందుకులైతే అనొచ్చు, మనం మాట్లాడచ్చు కదండి. మరి సమాధుల్లో ఉన్నటువంటి డెడ్ బాడీలాగా ఉందామా? జీవం గల దేవుని యందు ఎరిగి ఉండి జీవించుచున్నాము అనే మాట ద్వారా దేవుని స్తుతిద్దామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తుతిద్దాం. మహిమ గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు, సర్వోన్నతుడు. ఒక మూల మాట మనం చదువుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథం 143వ కీర్తన. కీర్తనల గ్రంథం 143వ కీర్తనలో ఒక మాట కనబడుతూ ఉంది. 3 వచనాలు ఉన్నాయి అందులో. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోన్లో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పిన దానికి మరి ఈ మాటకి చాలా దగ్గరగా సంబంధం ఉందంటారా కాదంటారా? అమ్మా, నేను ఎందుకు చెప్పాను? మనం సజీవులము, దేవుని అరచేతుల్లో చేయబడ్డాం. దేవుడు మనకు 2 చేతులు ఇచ్చాడు ప్రభు. ఆ చేతులు దేవునికి వాడాలి. ఇప్పుడు ఏమని చెప్పింది ఇక్కడ వాక్యం? ఏమని చెప్తూ ఉంది? యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో నిలుచుండు వారులారా. అంటే సేవకులు అంటే వీళ్ళొక్కలే కదండి, అందరినీ చెప్తూ ఉన్నాడు. యెహోవా మందిరంలో నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించండి.
తర్వాత మాట చెప్పండి. ఆ, మరి ఏం చేయమన్నాడండి ప్రభు ఇప్పుడు? మన చేతులు ఎత్తి ఊరికినే కూర్చుంటే సరిపోద్దా? నిద్ర మానుకుని కూర్చుంటే సరిపోద్దా? వచ్చాము వెళ్ళాము అనుకుంటే సరిపోద్దా? అయ్యగారు ఎప్పుడు డేవిడ్ పాలయ్య గారు, జాన్ పాలయ్య గారు మరి నెల నెల పెట్టేస్తున్నారు, నెల నెల వచ్చేస్తున్నాం వెళ్ళిపోతున్నాం, ఆదరించేసుకుంటే సరిపోద్దండి. మాస్టర్ గారు పాఠాలు ఇస్తారు కదా, మాస్టర్ గారు పాఠాలు ఇస్తే మాస్టర్ గారు పాఠాలు ఇచ్చిన తర్వాత చదివి అప్పచెప్పాలా మర్నాడు? మరి మన దేవుడు పైన అడుగుతాడంటే కదా తర్వాత. ఇక్కడ మాస్టర్ గారు అంటే ప్రశ్నలు వేయరు, చెప్పేసి వెళ్ళిపోతున్నారు. అయ్యగారు వెళ్ళిపోతున్నారు. ఒకవేళ ప్రశ్న అడిగితే ఇక్కడ ప్రశ్న అయిన చర్చి ఉందండి, ఇంకోటి ప్రశ్న అయిన ఆరాధన ఉందండి ఇంకో చోట. మేము అక్కడికి వెళ్ళి ఆరాధన చేస్తామండి, అక్కడ చేతులు ఎత్తమనరండి, అక్కడ మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయమనరండి, మాకు మీరేనేటండి బోల్డ్ అని ఉన్నాయండి అని చెప్పచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఆయన ప్రశ్న వేయకపోవచ్చు, మీరు అందరూ వెళ్ళిపోతారేమో అని. నేను ప్రశ్న వేయకపోవచ్చు మా సంఘంలో, కానీ అక్కడ ప్రశ్నేసే ఆయన ఉన్నాడు, అక్కడ ప్రశ్నేసే ఆయన ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడు. నీకు నాకు కన్నులు ఇచ్చిన ఆయన ఏంటి, మీకు నాకు కన్నులు ఇచ్చిన ఆయన చూస్తూ ఉన్నాడు. మీకు నాకు కన్నులిచ్చిన చేతులిచ్చిన ఆయన మనల్ని చేతులు ఏం చేస్తున్నాయో చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనం జీవితంలో ప్రభువుని సేవించేవారముగా ఉండాలి. ఆయన అందు రాత్రి ఉండటమే కాదు, ఆయన పరిశుద్ధ స్థలం వైపు మరి ఈ భూమి ఆకాశంలో సృష్టించినటువంటి యెహోవా సియోన్లో నుండి నిన్ను ఆశీర్వదించాలి అంటే, అలాగే మందిరంలో, సియోను అనగా మందిరంలో నుండి ఆశీర్వదించాలి అంటే మనం ఏం చేయాలంటే అండి, ఇప్పుడు చెప్తారా అందరని? గ్యాప్ లేకుండా చెప్తారా అందరూ? ఇంకా గ్యాప్ ఇస్తారా? అర్థం అవ్వలేదమ్మా, ఏం చెప్పమన్నాను? ఇప్పుడైనా చెప్తారా? అర్థం కాలే. వాక్యం చెప్పి కూడా చెప్తూ ఉన్నాను. అందరూ చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అంటే గ్యాప్ లేకుండా అందరూ చెప్పండి అన్నాను. ఇంకా గ్యాప్లు ఉన్నాయి మీ మధ్యలో. ఏంటి, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆత్మీయ తండ్రి గారిని ఈ రోజుని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ప్రభు మరి ఆయన నన్ను 2 మరణాల నుండి నన్ను కాపాడేది ఆయన ప్రార్థన. దేవునికి స్తోత్రం. 2 మరణాల నుండి నన్ను మరి మోషయ్య గారు చేసిన ఆ ఉపవాస ప్రార్థన, ఆయన పాదాలు మరి దేవుని పాదాల దగ్గర కూర్చుని చేసిన ప్రార్థనే నన్ను సజీవునిగా ఈ రోజుని మీ ముందు నిలబెట్టింది అని అంటే ఆయనే. ఎవ్వరూ నా గురించి ప్రార్థన కానీ మరి నన్నైతే ఎవరూ పట్టించుకోలేదు. నా వాళ్ళు అందరూ వదిలేశారు, మరి బయట వేసారు. ఆ బయట వేసినప్పుడు డాక్టర్లు చెప్పిన మాట 5 రోజులు చనిపోతున్న సమయంలో అయ్యగారు మరి మోకరించి కన్నీరు కార్చి నా గురించి ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. ముందు ఒకసారి అలాగే ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉన్నప్పుడు అప్పుడు కూడా అలాగే ప్రార్థన చేస్తే చీకటి కనబడుతుందట నా చుట్టూ. ఆయన అలా కాదు ప్రభు, ఆ చీకటి తీసివేయి అని ఆయన ప్రార్థన చేస్తే మరి ఆ తర్వాత ప్రభు మరలా నాకు వెలుగు కలిగించాడు. దేవునికి స్తోత్రం. చీకటి మనకు కనబడుతూ ఉంది. ఈరోజు రాత్రి కూడా మనకి చీకటే. ఈ చీకటిని సృష్టించింది యేసుక్రీస్తు ప్రభువారే, పగలు చేసింది కూడా యేసుక్రీస్తు ప్రభువారే. మరి ఈ వాక్యంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి తండ్రి గారు, ఆత్మీయ తండ్రి గారు అయిన మోషయ్య గారు మరి ఆ రోజు నా ప్రార్థన చేయకపోతే ఈ రోజుని ఇక్కడ నేను ఈ విధంగా ఉండేవాడిని కాదు, ఈ మాటలు నేను చెప్పేవాడిని కాదు. ఎప్పుడో నన్ను మీరెవరు కూడా జ్ఞాపకం ఉంచుకునేవారు కాదు. ఏంటి, ఎవరు మా వారే కూడా, మా పిల్లలు కూడా జ్ఞాపకం ఉంచుకోకుండా ఉండరేమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి దేవుడు ఆయుష్ ఇచ్చాడు. మళ్ళా నాకు ముందున్న అనారోగ్యం అంతటిని తీసివేశాడండి. చాలా భయంకరమైన అనారోగ్యం ఉండేది, ఏం తిన్నా పడేది కాదు. ఇందాక చక్కగా 2 చపాతీలు పెట్టారు, చక్కగా తిన్నాం హాయి. కానీ అదే చపాతీ ఒక 20 సంవత్సరాల క్రితం నేను తింటే వాంతులు అయిపోయి అరిగేది కాదు.
ఏంటి ఒక కోడి మాంసం తినకూడదు, ఒక ఒక కూరలు అనేకమైన కూరలు తినేవాడిని కాదు. దేవునికి స్తోత్రం. ఒక పెరుగు వేసుకుంటే వెంటనే వాంతి అయిపోయేది. అంత బలహీనత ఉండేది, విపరీతమైన కడుపులో నొప్పి వస్తూ ఉండేది. అలాంటి బలహీనతల నుండి దేవాదేవుడు మరి తన కృపను బట్టి నన్ను ఆ బలహీనతలన్నీ తీసివేసి స్వస్థత ఇచ్చి ఆరోగ్యంగా ఎక్కడికి వెళ్ళినా 12 గంటలకు తిన్నా, 1 గంటకు తిన్నా అరిగేటట్లు చేసి ఇది ఒక ఉన్నతమైన స్థితిని కూడా ఏర్పాటు చేసి నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నేను ఎక్కలేనండి, ఎందుకంటే ఒక ఉన్నతమైన స్టేజ్ మీదకి పిలిచి అక్కడ దేవుని మహాకృపను బట్టి అక్కడ ఉన్నటువంటి సత్కారాలు ఇవన్నీ కూడా ప్రభు వల్ల కలిగినాయి. కానీ నాకు నేనుగా మొదటిగా ముందున్న వ్యక్తిని, అనగా నా పేరు గణేష్, ఇప్పుడు లాజరస్గా దేవుడు మార్చబడి ఎన్నుకుని నడిపిస్తూ ఉన్నాడు. ఆ గణేష్గా ఉంటే ఆ రోజుని నేను ఈ అర్హతలకు ఉండవలసిన వాడిని కాదు, ఈ మైక్ పట్టుకుని ఇలా మాట్లాడవలసిన వ్యక్తిని కాదు. ఎందుకంటే దేవాది దేవుడు అయ్యగారు చేసిన ప్రార్థనే నన్ను బలపరిచింది, నాకు స్వస్థత ఇచ్చింది. దేవుడు కనికరించాడు నా మీద. ఎందుకంటే దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళాను, వ్యతిరేకంగా జీవించాను. చిన్నప్పటి నుండి నేను సండే స్కూల్కి వెళ్ళాను. మా అమ్మమ్మగారు కూడా, మీకు చాలామందికి తెలియదండి, ఇక్కడ చాలా మేము రామారావుపేట సెంటర్లోనే ఉండేవాళ్ళం. రామారావుపేటలో మేము బాప్టిస్ట్ చర్చికి వెళ్ళేవాళ్ళము. అక్కడ పార్కు దగ్గర చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళం. వాళ్ళ ద్వారా ఎందుకు వెళ్ళేవాడిని అంటే మిచ్చిరి పొట్లాలు వస్తాయని వెళ్ళేవాడిని. దేవునికి స్తోత్రం. ఆ దేవుడు ఆ మిచ్చిరి పొట్లాలు ఆశే నన్ను రక్షించింది. ఆ తర్వాత నేను మరి మ్యారేజ్ అయిన తర్వాత కొంతమందిని చూసి, కొంతమంది మనుషుల్ని చూసి, వీళ్ళందరూ మంచోళ్ళు కాదు, పాస్టర్లందరూ మంచోళ్ళు కాదు, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళందరూ మంచోళ్ళు కాదు, అనవసరం వీళ్ళు అన్ని అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, వీళ్ళు చాలా దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు, కాబట్టి వీళ్ళు మంచోళ్ళు కాదు, కాబట్టి యేసు ప్రభు కూడా మంచోడు కాదు. ఇంకా యేసు ప్రభుని నేను నమ్మను, యేసు ప్రభు నాకు వద్దు, నాకు బోల్డ్ దేవతలు ఉన్నారు నా దేశంలో, మా భారతదేశం దేవతలనే పూజిస్తాను నేను అంట మొదలుపెట్టాను. వారాలన్నీ గడిచిపోయాయి. వారం 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 ప్రతిరోజు ఓ దేవతకి, ప్రతిరోజు ఓ దేవుడికి, ఏంటి ప్రతి నెల ఒక గుండు. అమ్మా అంతే అలకేస్తున్నారు అందరూ. నిద్ర వస్తుందా ఏమ్మా? చాలా భయంకరంగా రోజు అంటే రాజమండ్రిలో ఉండేవాడిని, ఇక్కడి నుంచి వెళ్ళిపోయాం. రాజమండ్రిలో ఉండేవానేమో చక్కగా మంచి గోదావరి ఉంది కదా, ఆ గోదావరి నదికి వెళ్ళి రోజు తెల్లజాన మొక్కులు మొక్కి అట్ల చుట్టూ తిరిగి నైవేద్యాలు పెట్టి ఇంకా చాలా నేను గొప్పవాడిని అయిపోవాలి, మంచివాడిని అయిపోవాలి, ఉన్నతమైన స్థితికి ఎదుగుకోవాలని అనుకునేవాడిని. కానీ రోజు దిగజారిపోతూ ఉండేవాడిని. అనారోగ్యం ఓ పక్కనే, ఏదైనా వర్క్ చేస్తే ఈ కుర్రోళ్ళని గసిరేసి ఇవ్వండి, అలా చేస్తున్నావు ఏంటి, ఇలా చేస్తున్నావు ఏంటి అని గసిరేసుకుండి మరి వాళ్ళని దింపేసి నేను ఎక్కిపోయాను, బడాయికి ఎక్కేసి ఇవ్వండి. కానీ 2 నిమిషాలకే నాకు వీక్ వచ్చేసి కిందకి దిగిపోయేవాడిని. అంత భయంకరమైన శోధల నుండి దేవుడు, మరణకరమైన వ్యాధుల నుండి నన్ను ఎలా రక్షించాడో మాట మాత్రం చెప్తానండి, తర్వాత వాక్యంలోకి వెళ్తాను. నాకు 6 నెలలకు ఒకసారి శ్రమ పెట్టాడు దేవుడు. మొదట ఒక ఎస్ఐతో గొడవ పెట్టుకున్నాను. వాడు బాగా మూర్ఖుడు, 2 మనుషులకి లాకప్లో లేపేసాడు. ఆల్మూరు స్టేషన్లోనండి, మీకుంటే కావాలంటే పేపర్లో అవి చూసుకోవచ్చు. ఏంటి అతని పేరు రవితేజ. ఆ ఎస్ఐతో బిల్లింగ్ చేశాను, అతను బిల్లింగ్ చేశాను నేను. అతను డబ్బులు ఇవ్వలేదని గొడవ పెట్టేసుకున్నాను, పెద్ద బడాయి. కానీ మనిషిని చూస్తే ఎలాగున్నాడు, కానీ ముందు మాత్రం పొగరు మాత్రం చాలా ఎక్కువగా ఉండేది, చాలా బడాయి ఎక్కువగా ఉండేది, జీవడంబం బాగా ఎక్కువగా ఉండేదండి నాకు. దేవునికి స్తోత్రం. ఎవరికి తల వంచను, ఎవరి ముందు చెయ్యి చాపను అనివ్వండి, లేకపోతే తింటాం మానేసివ్వండి తప్ప నాకు ఇలా బాధగా ఉంది ఇవ్వండి అని ఎవరిని అడగలేదు. నా తండ్రిని అడగలేదు, తల్లిని అడగలేదు, మా వారిని ఎవరిని నేను అడగలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి స్థితిలో అతనితో దెబ్బలాటెట్టుకుంటే అతను నా మీదకి వచ్చి నా షాప్ తీయించేస్తాను అలాగని పెద్ద గొడవ పెడితే నేను మరలా మా బ్రదర్ ఉన్న చొల్లంగి వెంకటరమణ అని ఆయన ద్వారా మరి వెళ్ళి అతనితో పోరాడి అతన్నే
నీ పని నేను చేయను, నీ డబ్బులు నాకు అక్కలొద్దు అని 20,000 రూపాయలు వదిలేసాను ఆయనకి. ఆ టైంలో చాలా ఎక్కువై. ఇలాగా మొదటిది శ్రమ వచ్చింది. రెండవది షాపు తీయటానికి, షాపు పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఆ షాప్ తీయాలని చాలా పెద్ద గొడవ నాకు పెట్టాడు. అక్కడ ఉన్న 2,00,000 రూపాయలు అప్పు చేసి నేను సరుకు పెట్టాను. ఆ 2,00,000 రూపాయలు సరుకు పక్కన పాడేసాం. అదొక 2,00,000 నష్టం. 6 నెలలు అయింది. మళ్ళీ 6 నెలలు అయిన తర్వాత మరొక బాధ. ఈ యొక్క మూతు ఇలా పక్క వచ్చింది, మాట సరిగ్గా వచ్చేది కాదు, చాలా భయంకరంగా ఉండేది. మెడిసిన్ వాడుతున్నాను. మళ్ళా 6 నెలలు అవుతూ ఉంది. ఇక్కడ కాయ కింద వచ్చింది. కాయ కింద వచ్చింది కదని హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిస్తే ఇది టీబీ 6 నెలలు కోర్సు వాడాలన్నారు. చూడండి, ఇది కూడా 6 నెలలు వచ్చింది. మరలా 6 నెలలు కోర్సు వాడండి అన్నాడు. చక్కగా 6 నెలలు కోర్సు వాడుతున్నాను. ఇంకాక ఓ 15 రోజుల్లో అయిపోతుంది అనగా అది నాకు పడలేదు. ఒళ్ళంతా విషం వస్తుంది. ఒళ్ళంతా విషం అయిపోయింది. ఒళ్ళంతా బొబ్బల కింద వచ్చేసింది, పుండ్ల కింద వచ్చేసింది. ఓ పక్కన చూస్తే విపరీతమైన నొప్పి, ఛాతీలో భయంకరంగా నొప్పి వస్తూ చాలా బాధపడుతూ ఉన్నాను. బుర్ర తీసుకెళ్ళి గోడ కొట్టేసుకుని చచ్చిపోదాం అనుకుంటున్నాను. హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇక్కడ కుదరదు అని తీసుకెళ్ళిపోమన్నారు. ప్రశాంతిని క్లినిక్ అని ఆయన తీసుకెళ్ళారు. అక్కడ కూడా కుదరదు అన్నారు. బ్లడ్ టెస్ట్లు చేశారు, ఏం చేశారు, ఓ సిలిండర్ ఎక్కించాడు. ఇక్కడ ఏమీ అవ్వదో తీసుకెళ్ళి పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తే ఇక్కడ ఏమీ కుదరదు, డాక్టర్లు ఎవరు లేరు అన్నారు. అక్కడ నేను ఉండలేక నేను బయటికి తీసుకెళ్ళిపోండి అంటే సాయంత్రం లోపల 4 హాస్పిటల్ తీసుకెళ్ళారు. సాయంత్రం 8 గంటలకు ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఆయన అన్నాడు, టెస్టులు అన్నీ చేయించి ఇంక మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా వేస్ట్, వ్యర్థం, 5 రోజులతో అంటే ఎక్కువ బతకడేతను, మీరు తీసుకెళ్ళిపోండి ఇంటికి అని అప్పటికప్పుడు 40,000 ఆ టెస్టులు అన్నింటికి 40,000 వేసాడు. పొద్దునుంచి ఇంచుమించి 80,000 అయింది ఒకే రోజు. 4 రోజులు 5 రోజులు కాదు, ఒకే రోజు. అంత అయితే ఇంటికి తీసుకెళ్ళిపోండి అనేసి ఇంటికి తీసుకుని వచ్చి అద్దిల్లు బయట పెట్టారు. చాలా భయంకరంగా అందరి చేత ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. మోషయ్య గారు కూడా ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు 5వ రోజుని నాకు దర్శనం ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ రోజు మొదలుకొని ఈ రోజు దాకా అప్పుడు కూడా అంటున్నాను, 5వ రోజుని పగలు అంటున్నాను, నాకు రాత్రి అయితే దర్శనం వచ్చింది, పగలు అంటున్నాను. షిరిడీ రాలేదు, షిరిడీ వస్తాను, అక్కడ గుండు కొట్టిస్తాను, నన్ను కాపాడితే అన్నాను. నన్ను కాపాడమని అందరినీ, అన్ని ఫోటోలు అయితే ఇంట్లో పెట్టుకున్నాను, అన్ని ఫోటోలని అడిగాను. అన్ని ఫోటోలు చూస్తా అడుగుతూ ఉన్నాను, నన్ను కాపాడంటే ఏమీ కాదు, బాధ, చనిపోయినా పర్లేదు, కానీ ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నాను. నొప్పి తగ్గించు తల్లి, నొప్పి తగ్గించు నాయనా అని అడిగితే ఎవరు మాట్లాడలేదు. చివరికి యేసుక్రీస్తు ప్రభువారు తెల్లని దుస్తులు వేసుకుని వచ్చి, ఇదిగో నువ్వు ఈ వాక్యము ఇలాగా బోధించు అంటే నాకు రాదు అంటున్నాను. ఎందుకంటే నాకు మాట్లాడటం ఇష్టం ఉండదండి. ఎప్పుడు మౌనంగా కూర్చుంటాను, ఎక్కువ మాట్లాడను ఎవరితో కూడా. ఇప్పుడు కూడా చర్చి దగ్గర మౌనంగా లోన కూర్చుని ప్రార్థన చేసుకుంటూ ఉంటాను తప్ప బయట అది నిలబడి నేను. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు నేను అంటున్నాను, నేను చెప్పలేను ప్రభు, నాకు రాదు, నీకు తెలియదు కదా, నేను మాట్లాడటం రాదు కదా, మాట్లాడు నేనంటే కాదు, నేను మాట్లాడతాను, నువ్వు కాదని ఆయన ఆనాడు మొదలుకొని ఈనాటి వరకు కూడా తన కృప ద్వారా కాపాడి రక్షిస్తూ ఉన్నాడు. ఉన్నతమైన స్థితిని పెట్టాడు. నా బిడ్డలు బాగుండాలి అనుకున్నాను. మా బాబుకి చెవుడు ఉన్నది, అయితే ప్రభు కృపను బట్టి అతనికి గవర్నమెంట్ టేకప్లో జాబ్ ఇప్పించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉద్యోగాలు అయ్యి రావు, మాట వినబడదు కదా అనుకున్నాను. నాకు కూడా మాట వినబడదు సరిగ్గా. మా పాప గురించి నేను ప్రార్థన చేసినప్పుడు, ప్రభా మరి నా చిన్నప్పుడు అనుకున్నాను విదేశాల్లోకి పంపించాలి మా పాపనని. దేవదేవుడు ఈ సంవత్సరం 2024వ సంవత్సరంలో జర్మనీ వెళ్ళటానికి కృప చూపించాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఉద్యోగం చేయడానికి దేవుడు మహాకృప చూపించాడండి. ఎంత గొప్ప దేవుడు, ఉన్నతమైన స్థితిని ఆయన కలగజేశాడు. కానీ ఈ యొక్క ప్రార్థనల ద్వారానే ఇవన్నీ జరిగినాయి. అందుకే ఈ ప్రార్థనల గురించి నేను కొన్ని మాటలు మీకు చెప్పాలని నేను అనుకుంటూ ఉన్నాను. దేవుని ఏం చేయాలంటే స్తుతించాలి, దేవుని ఆరాధన చెయ్యాలి, దేవుని గణపరుస్తూ ఉండాలి అని మాత్రము ప్రభు వాక్యం మనకి తెలియపరుస్తుంది. చూడండి, కీర్తనలో 92వ కీర్తనలో అక్కడ ఒక మాట ఉంది. మొదటి వచనంలో అంటూ ఉన్నాడు, యెహోవాని స్తుతించటం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించటం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను
స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. దేవునికి స్తోత్రం. ఇది ఒక మంచి పని అని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ఒక ఉన్నతమైన పని. ఏం పని మనం అనుకుంటే, దేవుణ్ణి అంట ఉదయమును రాత్రి కూడా ప్రభువుని స్తుతించాలంట. చాలామంది పగలు స్తుతిస్తే చాలదా అండి? పగలు స్తుతిస్తే సరిపోద్ది కదా, రాత్రులు ఎందుకు మరల వెళ్ళటం అని భర్తలు ఆటంకం పరుస్తూ ఉంటారు కొంతమంది మరి కొన్ని రకాలైనటువంటి స్థితిలో ఉంటారు. కానీ దేవుని వాక్యం అయితే సెలవిస్తూ ఉంది, ప్రతి ఉదయము ప్రతి రాత్రియు కూడా దేవుని ఆరాధన చేయటం, ప్రార్థన చేయటం మనకి ఎంతో మేలు అని సెలవిస్తూ ఉంది. కానీ ప్రభువే ఈ పగలు రాత్రి అనేది ఏర్పాటు చేశాడు. ఆదికాండంలో 1వ అధ్యాయంలో ఉన్న మాట నేను తీయమని సెలవిస్తలేదు కానీ చెప్పుకెళ్తున్నాను. మరి ప్రభువే అక్కడ మనకి 1వ అధ్యాయం 2వ వచనంలో చెప్తున్నాడు, పగలును రాత్రిని ఆయన చేసాడు. కానీ ఒక మంచి మని ఏంటంటే, పగలు మంచిదని చూశాడు, మంచిదే అనుకున్నాడు, కానీ రాత్రికి ఏది అన్నది ఆయన నిర్ణయం చేయలేదు. అందుకే రాత్రికాల జాముల్లో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి. రాత్రులు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, రాత్రులు తెగుళ్ళు ఉన్నాయి, రాత్రులు రకరకాలైనటువంటి జీవితం ఉంది. చెడిపోయిన జీవితం రాత్రే కలుగుతుంది. అటువంటి వాక్యాలు కొన్ని మాటలు మీకు చూపించి నేను ఈ మాటలు ముగిస్తాను. చూడండి, ఒక మాట కనబడుతుంది. నిర్గమాకాండము 12వ అధ్యాయం 12వ వచనం చదవండి. అక్కడ ఒక మాట కనబడుతుంది. తీర్పు తీరుస్తాను, నేనే యెహోవాను అని దేవదేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రభు వాక్యం మనకి అర్థమైనట్లయితే, అక్కడ సంహార దూతను యేసయ్య పంపించాడు. ఎందుకంటే అది ఐగుప్తీయుల మీదకి, ఐగుప్తీయుల యొక్క రాజ్యం మీదకి వెళ్ళవలసి ఉంది. అయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కాపాడటం కోసం ఆ రాత్రి ఒక ఉన్నతమైన కార్యం ఆయన చేశాడు. తన బిడ్డల్ని రక్షించుకున్నాడు. ఎందుకంటే ఆ రాత్రి వారు చేస్తున్న పని ఏమిటి అంటే, వారు లోన గదిలో ఉండి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. వారు మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు ఆ ప్రార్థనల ద్వారా ఆ రోజు ఆ సంహార దూత వారిని రక్షించి ఇతరులను, ప్రార్థన చేయలేనటువంటి వారిని అందరికీ కూడా మరణము కలగజేసింది. అనగా రాత్రి మరణపు దూత ఉంది. రాత్రి ఏముందండి? మనకి మరణపు దూతలు ఉన్నాయి. అందుకే ఆయన మరణపు దూత నుండి మనం ఏం చేయాలి అంటే, రాత్రి జాముల యందు ప్రార్థన కూడా మనకు ఉండాలి. దేవాది దేవుడు మరి దావీదు ఎక్కువగా ప్రార్థన పరుడుగా మనకు కనబడుతూ ఉంది. ప్రార్థనా పరుడుగా ఉన్నాడు ఆయన. మరొక మాట మనం చదివినట్లయితే చూడండి, యోబు గ్రంథంలో 17వ వచనం, యోబు 30వ అధ్యాయం 17వ వచనం, అక్కడ కూడా బాధలు కనబడుతూ ఉన్నాయి. చదవండి అమ్మా, కొంచెం గట్టిగా చదవండి, నాకు వినపడదు. చూడండి, అక్కడ బాధ కలుగుతూ ఉందంట. రాత్రి చూడండి, మనకి ఎవరికైనా సరే పగలు బాగోలేని సమయంలో, మనకి ఏదైనా అనారోగ్యం ఉన్నప్పుడు పగలంతా ఎవరొకరు మాట్లాడుకోవడం, ఏదో ఒక రూపంలో గడిపేస్తాం. రాత్రి ఎలా ఉంటుందో మనకి, ఆ రాత్రి ఎప్పుడు గడుస్తుందా, ఈ బాధ ఎప్పుడు తగ్గుతుందా, పగలు ఎప్పుడు వస్తుందా? అవునండి కాదా? ఒక చిన్న పిప్పని బాధ లాంటిదో చూసుకోండి. పెద్ద జబ్బులు ఏమో మనకు అక్కర్లేదు, ఒక చిన్న పిప్పని బాధ లాంటిది చూడండి. రాత్రిలో వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది? రాత్రి నిద్ర ఉంటుందా మనకి? చాలా బాధ కలిగి. పగలైతే మరి పగలు మామూలుగానే ఉంటామే, అప్పుడు ఉంటుంది ఆ బాధ, కానీ మామూలుగా ఉంటాం. అంటే ఇక్కడ దేవుని వాక్యం ప్రకారం ఎలా ఉందంటే, రాత్రి ఎక్కువ బాధ ఉంది, రాత్రి ఎక్కువ బాధ కలిగిస్తూ ఉంది, రాత్రి ఎక్కువగా బాధ మనలో నడిపిస్తూ ఉంది. అందుని బట్టి ఈ బాధల నుండి, ఈ మరణముల నుండి మనం తప్పించబడాలి అంటే ప్రార్థన ఉండాలి. రాత్రి ప్రార్థన ఉండాలి. మరొక మాట మనం చూద్దాం, కీర్తనల గ్రంథం 91:5-6 వచనాలు.
రాత్రి వేళ కలిగి భయం ఉందట. రాత్రి వేళ ఏం కలుగుతూ ఉందండి? భయము కలుగుతూ ఉంది. ఈ భయమే ఒక ఆయనకి కలిగింది. ఆదికాండంలో యాకోబుకు కలుగుతూ ఉంది. పాపం రాత్రి అంతా పగలంతా తండ్రి ఎప్పుడు విడిచిపెట్టలేదు తండ్రిని తల్లిని. కనీసం తన అన్నయ్యన్న పనిలోకి వెళ్ళాడేమో కానీ, ఎప్పుడన్నా వేటకి వెళ్ళాడేమో కానీ, యాకోబు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు తండ్రిని కానీ తల్లిని కానీ. ఇంట్లోనే ఉన్నాడు, ఇంట్లోనే పెరిగాడు. ఒక రోజున భయంకరమైన స్థితి అతనికి వచ్చింది. ఇంట్లోంచి వెళ్ళగొట్టబడిన స్థితి వచ్చింది. వెళ్తూ ఉన్నాడు మార్గమధ్యంలో చీకటి పడ్డాడు. భయం వేస్తూ ఉంది. ఎటు ఏమి వస్తాయో తెలీదు, ఎక్కడ ఎటువంటివి జరుగుతుందో తెలీదు, ఏ విష సర్పాలు ఉన్నాయో తెలీదు ఆయన వెళ్ళే ప్రదేశంలో, కొండ ప్రాంతంలో. కానీ భయపడుతూ ఉండగా దేవా, నా తల్లి చెప్పిన దేవా, నన్ను రక్షిస్తానన్నావంట కదా నువ్వు, నన్ను కాపాడుతానన్నావంట కదా నువ్వు అని అక్కడ ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో ఆయనకి దేవుడు దర్శనం ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన భయం నుండి విడిపిస్తూ ఉన్నాడు. అక్కడ కలుగుతున్న భయం నుండి విడిపించాడు ఆయన్ని. అంటున్నాడు, నీకేమీ కంగారు పడుకో, చూడు పైనుంచి కిందకి ఎవరు వస్తున్నారో చూడు, దేవదూతలు కాపుదలు ఉన్నాయి నీకు. అవునండి కాదా? నీ ముందు నేను వెనకను నేను భయపడుకుడి అని సెలవిచ్చిన మాట ప్రకారం నీ ముందు వెనక నేనున్నాను, నీ పాదములు రాయి తగలకుండా నా దేవదూతల్ని పంపిస్తున్నానని వాక్యం మనకు ఉంది. దేవదూతలు చూపిస్తున్నాడు, నువ్వు భయపడక, ఇక్కడ నువ్వు భయపడిన అవసరం లేదు యాకోబు అని చెప్తూ ఉన్నాడు. మరలా తర్వాత ప్రయాణంలో, మరలా తిరుగు ప్రయాణంలో మళ్ళా భయము చెప్తూ ఉన్నాడు. వ్యక్తి అంటూ ఉన్నాడు, అయ్యా నీ అన్నయ్య కొంతమందిని జనాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడు. ఎలాగా అంటే ఏం చేయను నేను అంటూ భయపడిపోతూ ఉన్నాడు. అన్నయ్య వచ్చి చంపేస్తాడేమో, ఆయన నా పిల్లలు చంపేస్తాడేమో, నా భార్యలు చంపేస్తాడేమో, ఇంకా మా అన్నయ్య కోపం తగ్గలేదు అని భయపడుతూ ఉన్నాడు. అందుకే అడుగుతూ ఉన్నాడు. అందరినీ పంపించేశాడు, యబ్బోకు దాటించేశాడు, అందరినీ ముందుండిపోయాడు. అక్కడుండి ప్రేయర్ చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని శక్తి అక్కడికి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎందుకు భయపడుతూ ఉన్నావు? నువ్వు దేవదూతలతోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిన వాడు, నువ్వు ఇశ్రాయేలు, నువ్వు భయం ఎందుకు అని ఆయనకు ఒక వాగ్దానం ఇచ్చాడు అక్కడ. దేవునికి స్తోత్రం. భయపడే సమయంలో రాత్రి సమయమేది. ముందు వెళ్తున్నప్పుడు రాత్రి సమయమే, ఇప్పుడు వస్తూ ఉన్నప్పుడు మరలా రాత్రి సమయం. రాత్రికాల సమయంలో ప్రార్థన నీ కుటుంబాన్ని కాపాడుతుంది. ఇప్పుడు ఆ రోజుని ఆయన కుటుంబాన్ని కాపాడుకున్నాడు అక్కడ. తన భార్యల్ని, తన పిల్లల్ని, తన కుటుంబం అంతటినీ కూడా కాపాడుకున్నాడండి ఆ రాత్రి ప్రార్థన చేసి దేవునికి. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ఇంకా అనేకమైన చూడండి, చదవండి ఆ మాట, ఇంకో మాట. ఏముందంటే చీకట్లో తెగులుంది, చీకట్లో రోగం ఉంది, చీకట్లో చాలా భయంకరమైన సమస్యలు ఉన్నాయి. దారి కనబడుతూ చీకట్లో ఏ గోతులో పడతామో తెలీదు, ఏ దెబ్బలు తింటామో తెలీదు, ఎటువంటి సమస్య మనం ఉంటుందో తెలీదు. చాలామంది మొన్నే నేను యూట్యూబ్లో చూశాను. ఒక ఆయన అంటే పాపం ఎక్కడ యూట్యూబ్లో పెట్టుకుని ఒక ప్రాంతం పెట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు, లారీ మీద స్పీడ్గా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటే మధ్యలో ఆ చీకట్లో రోడ్డే కదా, ఇది వెళ్తుంది కదా, మార్గం చూపిస్తుంది కదా అని వెళ్ళిపోతూ ఉంటే అక్కడ బ్రిడ్జి కోసం తవ్వేశారంట. ఆ గోతులో పడి మొత్తం ఆ లారీలో ఉన్న 3 చనిపోయారు. భయంకరంగా. చీకట్లో ఏముంది? ప్రమాదం ఉంది. చీకట్లో ఏముందండి? ప్రమాదం ఉంది. కాబట్టి మనకి అలాంటివి ఉంటాయి. కాబట్టి మనము కూడా ఏం చేయాలి? ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలి. యాకోబులాగా, అలాగే దావీదులాగా మనం సిద్ధపడే వారముగా మనం ఉండవలసిన స్థితి మనకు ఉంది. చూడండి, ఇక్కడ మనకు మరొక మాట మనం చూస్తే మరొక మాట న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనంలో చదువుతున్నారమ్మా? న్యాయాధిపతుల గ్రంథం 13వ వచనం.
అవును అమ్మ. ఇక్కడ మనకు ఒక ఆయన కనబడుతూ ఉన్నాడు. ఈయన ఇశ్రాయేలీయుడు. తన భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. తీసుకొస్తామని వెళ్తూ ఉన్నాడు. వెళ్ళాడు. మామగారు అన్నారు ఓ రోజు ఉండనుగా ఒక 4-5 రోజులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే ఒకరోజు నేను వండను వెళ్ళిపోతానన్నాడు. సాయంత్రం బయలుదేరాడు. అప్పటికే చీకటి పడిపోయింది. ఆయన అన్నాడు, ఆయన పనివారు అంటున్నారు, బాబా అయ్యా మరి మనం ఈ ప్రాంతంలో ఉందామంటే ఈ ప్రాంతం మనోళ్ళది కాదు. మరి ఇంకో ప్రాంతంలోకి వెళ్ళి ఇక్కడ ఉందామంటే ఈ ప్రాంతం కూడా మనోళ్ళది కాదు. మన ఇశ్రాయేలు ప్రజలు ఉండే ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలోకి వెళ్దాం, అక్కడైతే మనం సేఫ్టీగా ఉంటామని అంటే ఆ వెళ్ళిన ప్రాంతంలో సేఫ్టీ లేదు కదా. తన భార్యని చంపేశారు. అక్కడ తన భార్యని చంపేశారు. అంటే రాత్రి ఏముందండి అక్కడ? రాత్రి పాపం ఉంది, రాత్రి మరణం ఉంది. ఆ రాత్రి ఆయన జరుగుతూ ఉంది ఇశ్రాయేలీయుడికే. ఆ రాత్రి అక్కడ ఏం కనబడుతూ ఉంది? పాపం కనబడుతూ ఉంది. ఆ రాత్రి నాశనం జరుగుతూ ఉంది అక్కడ. దానివల్ల ఒక ఉన్నతమైనటువంటి దేవుడు ఆశీర్వదించినటువంటి ఒక తెగ అంతా కూడా నాశనకరముగా జరిగింది. యుద్ధం జరిగింది. చూసారా? రాత్రి జరిగిన పొరపాటు వల్ల, అక్కడ ఒక పాపం వలన ఒక జాతి అంతా కూడా అంతమించేటటువంటి స్థితికి వచ్చేసింది. అంటే రాత్రి జీవితంలో ఎటువంటి నాశనకరమైనటువంటి జీవితాలు ఉన్నాయో, అందుకే మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, రాత్రి నిలిచిండు వారలారా మీరు దేవుని స్తుతించండి, మీరు దేవుని ఆరాధన చేయండి, దేవుని నామాన్ని ఘనపరచండి, దేవుని నామాన్ని మహిమపరచండి. మనం ఇప్పటిదాకా ఇన్ని చెప్పుకున్నాం. మరొక మాట నేను చెప్తూ ఉన్నాను. మరొక మాట ఉందండి, కానీ రాత్రి ఆశీర్వాదం కూడా ఉంది. పగలే ఆశీర్వాదం కాదు, రాత్రి కూడా ఆశీర్వాదం ఉంది. ఎక్కడో ఒకసారి చూద్దామా? చూడండి ఒక మాట. మనం చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో ఒక ఆయన వస్తూ ఉన్నాడు అక్కడికి. ఎక్కడికి వచ్చాడండి? రాత్రి ఎందు ఎవరి దగ్గరికి వచ్చాడండి? యేసయ్య దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు వస్తూ ఉన్నాడంటే ఈయన యూదులకు అధిపతి, ఒక అధికారి అయినప్పటికీ ఆయనకు భయం. యేసయ్య దగ్గరికి వెళ్తే ఏమంటారో, పగలు రావచ్చు కదా, కానీ రాత్రి వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసా? ఆయన నేను నమ్మితే నా జీవితం ఎలాగుంటుంది అని అడగటానికి, నిన్ను నమ్ముకుంటే నా బ్రతుకు ఎలాగుంటుంది అని అడగటానికి వచ్చాడు. మంచిది. ఈరోజు నువ్వు నేను ఈ రాత్రికాల సమయంలో మా బ్రతుకు ఎలాగుంటుంది ప్రభా, మా పిల్లల బ్రతుకులు ఎలాగుంటాయి ప్రభా ఆయన అడిగితే దేవుడు తప్పగా మనకి సెలవిస్తాడు. ఆయన చెప్పాడు, యేసయ్య చెప్పాడు, నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందుకో, నీ జీవితం బాగుంటుంది. చూడండి, అక్కడ రక్షణ కలుగుతూ ఉంది. నికోదేము అనేటువంటి వ్యక్తికి రక్షణ కలిగింది ఆ రోజుని. ఆ రాత్రి దేవుడు ఏంటి, అంతకుముందు జరిగినవన్నీ అక్రమాలు జరిగినాయి, యేసయ్య రాకముందు జరిగినవన్నీ నాశనాలు జరిగినాయి, యేసయ్య రాకముందు పాపం జరిగింది. ఈ రాత్రి ఒక నికోదేము అనేటువంటి వ్యక్తి అన్యుడు మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక వ్యక్తిని కూడా చూద్దాం. అపోస్తలుల కార్యము 16వ అధ్యాయం 25వ వచనం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ శీలయు ఏం చేస్తున్నారండి వీళ్ళు? అమ్మ, మధ్యరాత్రి వేళ ఏం చేస్తున్నారు? పడుకున్నారా? పొద్దునంతా గుద్దిన గాడి గుద్దకుండా గుద్దారండి, తన్నిన గాడి తన్నకుండా తన్నారండి, కొరడాలతో కొట్టారండి, కొంతమంది వచ్చి ఇంకో రకంగా కొట్టారు, కొంతమంది వచ్చి జువ్వలతో కొట్టారు, కొంతమంది వచ్చి కర్రలతో కొట్టారు. పగలంతా పాపం మామూలుగా కొట్టలేదండి, రక్తాలు కారిపోతున్నాయి వాళ్ళ శరీరాల మీద. ఇది ఎక్కడ సేవరా బాబు? ఇది ఎక్కడ సేవ? ఇది ఎక్కడది? ఏంటిది? ఈ తల్లులు తింటాక పిలిచావు నువ్వు అని నువ్వు నేనైతే అంటాం. కానీ పౌలు గారు అలాగ అనలేదండి. చిన్న కాలు నొప్పి వస్తే వాళ్ళు నొప్పి వస్తుందండి. కాలు మందిరానికి డుమ్మ,
ప్రార్థన కుటుంబ, అవునా కాదా? చిన్న ఏలికి ఏదైనా చిన్న గాయం అయితే చాలు ప్రార్థన మానేస్తారు. కొరడాలతో కొట్టబడి ఉన్నాయి, చేతులతో గుద్దబడి ఉన్నారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తోసుకుంటూ కొట్టేశారంటే పగలంతా, మామూలుగా కొట్టలేదు వాళ్ళని. అంత కొట్టినా సరే వాళ్ళని వదలకుండా జైల్లో వేసి ఎక్కడికైనా పారిపోతారేమో చేతులు సంఖ్యలు వేసి కాళ్ళకి బొండాలు బిగించారట. చేతులు సంఖ్యలు లేవు, ఇలాగ ఆడటానికి లేదు. నీకు నాకు చేతులు ఇచ్చి చక్కగా ఫ్రీగా ఉంచి, ఆరోగ్యం ఇచ్చి, రెక్కల నిండా బలం ఇచ్చి, శక్తి ఇచ్చి ఉంచితే చప్పట్లు కొట్టండి అంటే చప్పట్లు కొట్టరు. దావీదంటే నాట్యం చేశాడంట. దేవునికి స్తోత్రం. మహారాజు అయ్యండి. మనం ఉన్నాం కొంచెం దూరం ప్రార్థన కంటే అయ్యి అంత దూరమా, ఈ పక్కన ఉందలే మందిరం వెళ్ళిపోతాం చాలు. ఏమ్మా రాలేదేమ్మా అని పాస్టర్ గారు అడుగుతారు. పక్కన ఉన్న మందిరానికి వెళ్ళిపోయింది, కాళ్ళు నొప్పని, చేయి నొప్పని. దేవునికి స్తోత్రం. దేవుడు చూస్తూ ఉన్నాడు, జాగ్రత్త. కన్నులు ఇచ్చిన దేవుడు, కన్నులు ఉన్న దేవుడైనా ఆయన చూస్తూ ఉన్నాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని పరిశీలిస్తూ ఉన్నాడు. నేను చూడకపోవచ్చు, మీరు ఇంకొకరు ఎవరైనా చూడకపోవచ్చేమో, కానీ ప్రభు మాత్రం చూస్తూ ఉన్నాడు. అక్కడంటే జరుగుతూ ఉన్నారు. ఆశీర్వాదం ఏంటో మీకు మరలా నేను చెప్తూ ఉన్నాను. చూడండి, అక్కడ మాట చదవండి. ఏం చేశారండి వాళ్ళు? కీర్తనలు పాడుతూ దేవా స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా అంటూ ఉంటే ఈ సంఖ్యలు శబ్దాలు, గజ్జల శబ్దాలు అయిపోయి, ఆ బొండ కాళ్ళు ఇలాగ ఆడిస్తూ ఉంటే ఆ బొండ శబ్దం, డ్రమ్స్ శబ్దాలు అయిపోయి. దేవునికి స్తోత్రం. ఆ శబ్దాల కంటే అక్కడ ఏం జరిగింది ఏంటి? భూకంపమే వచ్చేసిందంట. భూకంపమే వచ్చేసిందండి. ఆ భూకంపం వచ్చిందని ఆ శబ్దం విని పక్కన ఉన్న ఆయన పాస్టర్ గారికి ఉన్నంత ఇంట్లోనే ఉన్నాడు. అక్కడ జైలు అధికారి, జైలు పక్కనే జైల్లోనే ఉంటాడు ఆయనని. జైలు అధికారి అంటే ఇంటికి వెళ్తే ఎక్కడికని, ఆయనకి అందులో క్వార్టర్స్ అందులోనే ఉంటాయి. ఎందుకంటే రాజమండ్రి సెంటర్లోని చూశాను కాబట్టి. అంటే జైలుకి వెళ్ళి చూడలేదమ్మా. మామూలుగా వెళ్ళినప్పుడు ఆగస్టు 15కి ఒకసారి అప్పుడప్పుడు లోనికి వెళ్ళటానికి మనకి అవకాశం ఇస్తారు. ఒకసారి వెళ్ళాం. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అప్పుడు ఆయన ఇల్లు బాగానే ఉంది, జైల్లోనే జరిగింది ఆ భూకంపం. అది ఆయన ఏం చేశాడంటే తిరిగి ఆ శబ్దాన్ని చూసి ఇంట్లో తుల్లిబడి లేచి గబగబ పరిగెత్తుకుంటూ వచ్చి, జైలు ఏమైందంటే జైలు గోడలు కూలిపోయి ఉన్నాయి, తలుపులన్నీ తీసివేయి ఉన్నాయి, సంఖ్యలన్నీ కూడా విడిపోయి ఉన్నాయి, వీళ్ళు ఎవరు కనబడతలేదు, చీకటిగా ఉంది. అప్పుడు అనుకుంటున్నాడు వీళ్ళందరూ వెళ్ళిపోయారు. అప్పటికే కూనీకి చేసినవాడు ఉన్నాడు, దొంగ ఉన్నాడు, క్రూరమైన వాడు ఉన్నాడు, భయంకరమైన వాడు ఉన్నాడు. వీళ్ళందరూ ఐడియాలు ఎలాగున్నాయంటే ఎప్పుడు జైల్లోంచి వెళ్ళిపోదామా, ఎప్పుడు జైల్లోంచి తప్పించుకొని పారిపోదామా అని చూస్తున్నటువంటి వారు అందరూ కూడా చూడండి ఎంత గొప్పదో. అప్పటికి అక్కడ అనుకుంటూ ఉన్నారు వారు ఎలా వెళ్ళిపోవాలా అని, కానీ ఒక్కరు కూడా బయటకు కదలలేదు. అక్కడ కలిగించింది రక్షణ కార్యం. దేవునికి స్తోత్రం. వెంటనే వచ్చాడు. నా ఇంట్లో భూకంపం లేదు, జైలు పక్కన భూకంపం లేదు, ఎవరు నమ్ముతారు అధికారులు? రేపొద్దున ఇప్పుడే నేను పొడుచుకుని చచ్చిపోతాను, ఇక్కడ భూకంపం వచ్చిందంటే ఎవరు నమ్ముతాడు? ఏ జైల్లోనే వచ్చిందా, ఈ కటకటాల్లోనే వచ్చిందా, ఈ ఇట్లుగా వచ్చిందా, నువ్వే ఏదో చేసావు అంటారేమో అని భయపడి చనిపోదాం అనుకుంటున్న సమయంలో భయపడకము. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు, దేవుడే కాదు మనము కూడా వారికి భయపడకో. ఇదిగో ఎవరు ఎక్కడికి వెళ్ళిపోలేదు, మేమందరం ఇక్కడే ఉన్నాం, కావాలంటే రా, దీపం తెచ్చుకుని చూసుకో అంటే లెక్కెట్టుకున్నాడంట. ఒక్క ఖైదీ కూడా బయటకు వెళ్ళలేదంట. దేవునికి స్తోత్రం. అప్పటికే వారందరికీ మారు మనసు రక్షణ కలిగేసింది. సరే, దేవుడు కరుణిస్తే జైల్లో ఉన్న అధిపతులు కూడా అప్పుడు అంటున్నాడు, అయ్యా నేను ఏం చెయ్యాలి? ఎప్పుడండి? ఏ సమయం? అర్ధరాత్రి సమయంలో. అర్ధరాత్రి సమయంలో అడుగుతూ ఉన్నాడు, అయ్యా నేనేం చెయ్యాలి? ఏముంది, దేవుని మాట విను, దేవుని మాట విను, చెప్పు. విన్నాడంట. అప్పుడే వాళ్ళు తీసుకెళ్ళి కడిగాడట గాయాలు. ఇప్పుడు ఏం చేయాలి అంటే, నాకు బాప్తిసం ఇచ్చేయండి, నా కుటుంబానికి బాప్తిసం ఇచ్చి నేను రక్షించబడిపోతాను, నాకు మారు మనసు వచ్చింది. ఎందుకంటే నీవు వీళ్ళందరూ
అందరూ పారిపోయే వాళ్ళే, కానీ నీ ఒక్కడి వల్ల, మీ వల్ల, మీ ప్రార్థన వల్ల, మీ పాటల వల్ల, మీ కీర్తనల వల్ల వీళ్ళందరూ కూడా మారు మనసు పొందారు. కాబట్టి నాకు మారు మనసు వచ్చింది, ఇప్పుడే నాకు రక్షణ ఇచ్చే అన్నాడు. దేవునికి స్తోత్రం. చూసారా, రాత్రికాల సమయంలో ఏంటి, దెయ్యాలే కాదు, భూతాలే కాదు, లేకపోతే పాపాలే కాదు, శాపాలే కాదు, భయంకరమైన ప్రమాదాలే కాదు, తెగుళ్ళే కాదు, రోగాలే కాదండి, రక్షణ కూడా ఉంది. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనం అందరూ ప్రార్థన చేస్తే అందరూ పడుకున్నారు, అందరూ టీవీలు చూస్తూ ఉండొచ్చు, సెల్ ఫోన్లు చూస్తూ ఉండొచ్చు, కానీ మనం చేసే ప్రార్థన ద్వారా ఈ లోకం రక్షించబడుతుంది. అనేక మంది రక్షించబడతారు. అనేక మందికి సాతాను చేత బంధింపబడిన వారికి విడుదల కలుగుతుంది. సోదరుల చేత ఉన్నవారికి విడుదల కలుగుతుంది. రోగాల చేత ఉన్నవారికి విడుదల కలుగుతుంది. పాపములు చేస్తున్న వారికి కూడా విడుదల కలుగుతుంది. ఇదే దేవుని కార్యం, దేవుని నిశ్చయత. ఇటువంటి కృప మనకు అందరికీ దేవుడు ఇచ్చాడు. కాబట్టే మనం నిజంగా రాత్రి నిలిచి ఉండి వారు ధన్యులు అని కూడా వాక్యం ఉంది. అవునండి కాదా అండి? రాత్రి నిలిచి ఉండి వారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఉన్నందుకు మనం అందరము ధన్యులమే. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. అందరూ గట్టిగా చపట్లు కొడుతూ ప్రభు నామమును మహిమపరచుకుందాం. చాలా అద్భుతమైన మాటలు మరి వాక్యము అందించిన దేవుడు దాసులు లాజరస్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవుడు నిండు ఆయుష్, ఆరోగ్యము, శక్తి, బలమునిచ్చి వారిని బలముగా దేవుడికి వాడుకును గాక. ఆయా స్థలాల్లో దేవుడు వాడుకును గాక. మన సువార్త టీములు బహుగా వాడుకును గాక. ఆమేన్. అందరూ నిలబడును గాక. ఒకసారి నిలబడదాం, ఒకసారి నిలబడదాం అమ్మా, ప్లీజ్. ఏమనుకోవద్దు. పై రెప్ప వచ్చి కింద రెప్పను బతిమలాడుతుందంట. ఒకసారి అందరూ నిలబడి గిజ్జోని ముందుకు వచ్చి ఒక పాట, ఒక 2 చరణాలు పాడతారు. అందరూ 2-3 నిమిషాలు ఉన్న సేవకులు మనం ఎక్కువ ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం అన్నవారు దేవుడికి స్తోత్రం చెప్పండి. వాయిస్ పెంచాలి. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. నేను మెల్లిగా చెప్తే మీరు గట్టిగా చెప్తాను, నేను గట్టిగా చెప్తే మీరు స్లోగా చెప్తాను. హల్లెలూయా. అది అబ్బా, దేవుడికి స్తోత్రం.